ఆగండి. మీరింటుంది ఇంకా జూస్తుంది కరెక్టే. గీ పైసలు మనకత్తయా అని లైట్ తీసుకోకండి. సో, ముచ్చటేంటిదంటే స్క్రీన్ మీద మీకొక పోస్ట్ అనేది కనబడుతుంది. సో, ఆ పోస్ట్ వచ్చేసి కమ్యూనిటీ పోస్ట్‌లో ఉంటది. సో, దాని కింద ఎవరు విన్నర్ అవుతారు ఏంటిది అనే దాని గురించి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. అది ఎలా జేయాలి ఏంటి అంటే మీకు స్క్రీన్ మీద వీడియో కనబడుతుంది గావచ్చు. సో, ఛానెల్‌లోకెళ్ళి కమ్యూనిటీ పోస్ట్‌లోకెళ్ళి అందులో కింద స్క్రోల్ జేయండి. ఎక్కడైతే ఈ పోస్ట్ కనబడుతదో దాని కింద కామెంట్ జేయండి. ఎవరు విన్నర్ అవుతారో ఏంటిదో అని. ఇది ఎండ్ దాకా అయితే ఉండది. దీనికి లాస్ట్ డేట్ అయితే ఉంటది. అది ఎప్పుడు ఏంటిది అనే దాని గురించి నేను పోస్ట్ అనేది డిలీట్ చేస్తా అన్నట్టు. ఓకేనా? రైట్ మరి హోప్ ఫర్ ద బెస్ట్ విన్నర్ 3 ప్రైజెస్ అయితే ఉన్నాయి. మీ అందరికి తెలిసే. సో, ఎవరు గెలుస్తారు ఏంటిది అనేది చూద్దాం. ఓకేనా? రైట్ మరి వీడియో చూడండి. ఇంకోటి చెప్పుడు మర్చిపోయినా. ఎవరైతే ఇప్పుడు పెట్టిన కామెంట్‌ని డిలీట్ చేసి మళ్ళా వేరే కంటెస్టెంట్ గెలుతారేమో అని కామెంట్ పెడితే ఆ కామెంట్ అనేది కౌంట్‌లోకి రాదు. ఎందుకంటే నేను అప్ టు డేట్ వచ్చిన కామెంట్‌ని బుక్‌లో అయితే రాసుకుంటున్నా. సో, ఇప్పుడు కొత్తగా అదే ఐడీతో రెండో కామెంట్ ఎవరు పెడతారో ఆ కామెంట్ అనేది కౌంట్‌లోకి రాదన్నట్టు. సో, ఇది ముచ్చట. మీరు నువ్వెట్లా చెప్తున్నావు అంటే ఆల్రెడీ నేను మొత్తం రాసుకున్న అప్ టు డేట్ మొత్తం బుక్‌లో మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కావచ్చు. సో, ఇది జెన్యూన్‌గా ఆడండి. ఎవరు విన్ అవుతారో గెస్ చేయండి. పైసలు గెలుచుకోండి. కామెంట్ పెట్టు, పైసలు పట్టు. ఇది జస్ట్ ఫేమ్ కోసమో, దేనికోసమో చేస్తలే. జస్ట్ ఇవ్వాలనిపించింది కాబట్టి చేస్తున్నా. మళ్ళా చెప్తున్నా ఇవ్వాలనిపించింది కాబట్టే ఇస్తున్నా. ఓకేనా? రైట్ మరి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. 'బిగ్ బాస్ 8' నీతోనే డాన్స్ అన్ని అప్డేట్ వాళ్ళ ఛానల్‌లో వస్తాయి. టాటా. బాయ్ బాయ్.